మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును 2 గంటలుగా విచారిస్తున్నారు సిక్కోలు పోలీసులు. గత ఏడాది పోలీసులను తిట్టిన అభియోగాలపై నమోదైన కేసులో కాశీబుగ్గ పోలీసులు సీదిరికి నోటీసులు ఇచ్చారు. పలాస మండలం కృష్ణపురానికి చెందిన విజయ కృష్ణరాజు ఫిర్యాదుతో బిఎన్ఎస్ లోని 4 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. నోటీసుల్లో చెప్పిన టైంకు విచారణకు వెళ్లారాయన. 2 వారాల క్రితం జిల్లా ఎస్పీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ఆ అంశంపైన విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పలరాజును అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుంటున్నారు. రైట్, ఇక మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఇప్పటికే పిఎస్ దగ్గరకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఏం జరుగుతోంది రాము? బిందు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై సుమారు 2 గంటల నుంచి కూడా పలాస పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే గతంలో ఒక మైనర్ బాలికపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ అనుచరులతో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని, దానికి సంబంధించి ఏదైతే కిష్టుపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే శిరీష అనుచరుడు విజయ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే నోటీసు అందిందని అప్పలరాజు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, గత 2 వారాల క్రితం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వ్యక్తిగత విషయాలపై కూడా అప్పలరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పలరాజుపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందని అప్పట్లోనే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో నోటీస్ అందుకున్న అప్పలరాజు 4 గంటలకు పోలీస్ స్టేషన్ కి అయితే హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 గంటల నుండి కూడా అప్పలరాజుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో అప్పలరాజును అరెస్టు చేస్తారన్న పుకారుల నేపథ్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్న నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ కార్యకర్తలను చెల్లాచెదురు చేసి వార్నింగ్ ఇచ్చే విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అప్పలరాజు అరెస్టు ఖాయమన్న నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు జిల్లా నాయకులు కూడా పలాస బయలుదేరుతున్నారనే సమాచారం అయితే కనిపిస్తుంది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే అప్పలరాజుపై ఇప్పటికే 4-5 కేసులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నమోదుగా అయింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు విచారణకు పిలవని పోలీసులు ఇప్పుడు విచారణకు పిలిచారు. అదేవిధంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే అప్పలరాజును అరెస్ట్ కూడా చేస్తారనే వదంతులు అయితే పుకార్లు వినిపిస్తున్నవి. అయితే ఇప్పటికే అప్పలరాజు అయితే పోలీసులకు సహకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఎప్పుడు ఏం జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.